అమ్మా నీతో మాట్లాడాలి. ఏమైందిరా? నాన్న గురించి నిజం తెలిసిపోయిందమ్మా. ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, జానకి గారి విషయంలో నాన్న నిజాన్ని దాచి మనకి అబద్ధం చెప్పారు. జానకి గారిని మోసం చేసింది నాన్నేనమ్మా. అఖిల్ అఖిల్ నీకెవరో అబద్ధం చెప్పారు. అసలు నేనెందుకు అలా తప్పు చేస్తాను? తప్పు చేసింది మీరే. అఖిల్ ఏం మాట్లాడుతున్నావు? మీ గుండెలపై చేయి వేసుకుని చెప్పండి, నేను చెప్పింది నిజం కాదా? కాదు, అంతా అబద్ధం. మీరిందాక జానకి గారిని కలిసి తనని బెదిరించడం నా కళ్ళారా చూశాను, నా చెవులారా విన్నాను. మరి అదెలా అబద్ధం అవుతుందో చెప్పండి. అంటే నేను జానకిని బెదిరించడం అఖిల్ అంతా విన్నాడన్నమాట. అసలు తనెలా అక్కడికొచ్చాడో ఇదంతా గీతే చేసిందన్నమాట. గీత? అఖిల్ అవునమ్మా, జానకి గారి కేసు విషయంలో గీత ఎందుకు తప్పుకుందో, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికే వెళ్ళాను. కానీ నేను వెళ్ళాకే తెలిసింది, 25 సంవత్సరాలుగా తన బిడ్డకి దూరమై అల్లాడిపోతున్న జానకి గారి బాధకి అసలు కారకుడు నాన్నేనమ్మా. మొదట్లో నేను నమ్మలేదు, కానీ ఎప్పుడైతే నాన్న జానకి గారి ముందు తన తప్పని కప్పిపుచ్చుకోవడానికి చూశారు, అప్పుడే తనేంటో నాకు అర్థమైంది. అసలు నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో తెలుసా నాన్న? మీది స్వచ్ఛమైన మనసని, అందరికీ న్యాయం చేస్తారని నేనెంతగానో నమ్మాను. కానీ మీ స్వార్థం కోసం ఒక ఆడదాన్ని నమ్మించి మోసం చేయడమే కాకుండా మీ కొడుకునైన నన్ను కూడా వాడుకున్నారు కదా. మిమ్మల్ని ఎంతగానో నమ్మిన వాళ్ళని ఇలా మోసం చేయడం మీకు కొంచెం కూడా తప్పనిపించలేదా? మిమ్మల్ని నాన్న అని పిలవడానికి కూడా మనసు రావడం లేదు. అఖిల్, నువ్వు ముమ్మాటికి పొరపాటు పడ్డా. ఇదంతా గీత కావాలనే చేసింది. నేనా? అవును, నువ్వే. నువ్వు, మీ ఫ్యామిలీ, మీ జానకి అత్తయ్య అందరూ కలిసి నా మీద పగబట్టారు. నన్ను ఓడించడం చేతకాక నా వాళ్ల ముందు నన్ను విలన్ గా చెయ్యాలని చూస్తున్నారు. అందుకే కదా నా ప్రాణమైన నా కొడుకు అఖిల్ ని తెలివిగా నీ ట్రాప్ లో పడేలా చేసి తనకి లేనిపోనివి చెప్పి నా మీద ఉసిగొల్పారు. అబద్ధం కాదు, ఇదే నిజం. కళ్ళతో చూశానని చెప్పినా అబద్ధం అంటారా? అయ్యో అఖిల్, నేను జానకిని కలిసింది నిజమే, తనని బెదిరించింది నిజమే. కానీ ఎందుకు? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని, నేను వాళ్ల కుట్రేంటో తెలుసుకోవాలని జానకితో అలా మాట్లాడానే తప్ప జానకిని నేను మోసం చెయ్యలేదు. ఇంకా ఎందుకు బుకాయించాలని చూస్తారు? లేదఖిల్, నిన్ను మన కుటుంబాన్ని నా నుంచి దూరం చెయ్యాలని గీత వాళ్ళందరూ కలిసి ఏదో మైండ్ గేమ్ ఆడుతున్నారు. నువ్వు వాళ్ల మాటల్ని నమ్మొద్దు. ఇన్నాళ్ళు మీరు చెప్పిందే మంచి, మీ మాటే వేదమని నమ్మాను. మరి మీరేం చేశారు? అనవసరంగా గీతని నిందించకండి. ఇందులో గీత తప్పేం లేదు, తప్పంతా మీదే. ఇన్నాళ్ళు మా నాన్న ఏ తప్పు చేయడు అని గర్వంగా తలెత్తుకుని తిరిగాను. కానీ ఈ రోజు మీరు చేసిన పనికి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతా మీ వల్లే. అఖిల్ ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి. మీరు ఎలాంటి వాళ్ళు నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. మళ్ళీ మీ మాయ మాటలతో జానకి గారిని మోసం చేసినట్టు నన్ను మోసం చేయాలని చూడకండి. ఇంకా నేను ఎప్పటికీ నమ్మను. అఖిల్ కి నిజం తెలిసేలా చేసిన మహారథి మావయ్య మాత్రం తన తప్పుని ఒప్పుకోకపోగా అఖిల్ ని మభ్య పెట్టడానికే మేం కుట్ర చేస్తున్నామని అబద్ధం చెప్తున్నాడు. తన చేత ఎలాగైనా చేసిన తప్పుని ఒప్పించి తీరాలి. గీత, ఏంటి నువ్వు చేస్తోంది? నేనేం చేశానత్తయ్య? మీ మామయ్య అఖిల్ ఏం మాట్లాడుకున్నారో నువ్వు వినలేదా? విన్న తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలీదు అంటావా? భయపడి నిజాన్ని ఎంతకాలమని దాస్తామత్తయ్య? ఈ రోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందే కదా. నేను నీకు నిజం చెప్పింది ఎలాంటి అనర్థాలు జరగకూడదని. కానీ నువ్వేం చేసావు? ఎవరికైతే నిజం తెలియకూడదు అనుకున్నానో వాళ్ళకి తెలిసేలా చెయ్యడమే కాకుండా వాళ్ళ ప్రాణాల్ని ప్రమాదంలో పడేసేలా చేసావు. ఎందుకలా చేసావు? చెప్పా కదత్తయ్య, మీ సంతోషం కోసం కోర్టులో అబద్ధం చెప్పి మీకిచ్చిన మాటని నేనెలా నిలబెట్టుకున్నానో అలానే ఇప్పుడు నిజం తెలిసేలా చేసి మా జానకి అత్తయ్యకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని చూస్తున్నాను. అందులో తప్పేం లేదు కదా. తెలిసి ప్రాణాలు పోయేలా చేయడం తప్పు కదా? అది ఒక రకంగా హత్య చేయించడంతో సమానమని నీకు తెలీదా? ఏం మాట్లాడుతున్నారత్తయ్య? నిజమే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు మీ మావయ్య చేసిన తప్పుని ఎవ్వరికీ తెలియకుండా నాలో నేనే దాచుకున్నాను. ఎందుకు? అఖిల్ కి నిజం తెలిస్తే తన తండ్రిని నిలదీస్తాడు, ఎదురు తిరుగుతాడు. దానివల్ల తన తండ్రి చేతిలోనే అఖిల్ ప్రాణాలు పోయే పరిస్థితి రాకూడదని భయంతోనే దాచాను. దాన్ని నువ్వు సర్వనాశనం చేశావు. ఏ మాట కోసమైతే నువ్వు అఖిల్ ని జానకిని కలపాలని చూస్తున్నావో అది జరగని పని. ఎందుకంటే నీకు మీ మావయ్య గురించి కొంచెమే తెలుసు. కానీ తను నాకు తాళి కట్టిన భర్త. తను ఎలాంటి వాడు, ఎంతకి తెగిస్తాడో నాకు మాత్రమే తెలుసు. నువ్వు అఖిల్ ని జానకిని కలపాలి అని చూస్తున్నావని తెలిసిన అఖిల్ కి
తన తల్లి జానకి అని తెలిసిన ఆ మరుక్షణమే అఖిల్ జానకిలు ఇద్దరు ఉండరు. అలా జరగకూడదు అనే కదా నేను నెత్తి నోరు మొత్తుకునే నీకు వద్దు అని చెప్పాను. అయినా ప్రాణాల కంటే పంతమే ముఖ్యమని నువ్వు మీ మామయ్యకి ఎదురెళ్ళడానికి చూస్తున్నావు. ఇంకా చాలు, ఆపే. నువ్వు ఏం చెప్పి అఖిల్కి తన తండ్రిపై అనుమానం వచ్చేలా చేశావో దాన్ని పూర్తిగా మర్చిపోయేలా చెయ్యి. లేదంటే అఖిల్ మనకి దక్కడు. నా కడుపులో పెట్టుకుని పెంచుకున్న నా బిడ్డని నీ మూర్ఖత్వంతో బలి చెయ్యొద్దు. అందుకే దీన్ని ఇక్కడితో ఆపే. దీన్ని ఆపడం నా చేతుల్లో లేదత్తయ్య. తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే. అలా అని చెయ్యని తప్పుకి అఖిల్కి శిక్ష విధిస్తావా? లేదత్తయ్య, అఖిల్కి ఏం కాదు. నువ్వెలా చెప్పగలవు? అఖిల్ ఎవరో తెలియకుండానే తన భార్యగా ఈ ఇంట్లో అడుగు పెట్టాను. కానీ తను నా స్వయాన బావ అని తెలిసిన తర్వాత ఆ దైవమే మా ఇద్దరిని ఇలా కలిపింది అని అర్థమైంది. ఏది ఏమైనా పెంచిన తల్లిగా అఖిల్ బాగు కోరి మీరెలా తాపత్రయపడుతున్నారో నా భర్త క్షేమంగా ఉండాలని నేను కూడా అంతే తాపత్రయపడుతున్నాను. అందుకే నా భర్తకి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. నా కంటికి రెప్పలా నేను తనని కాపాడుకుంటాను అని మీకు మాటిస్తున్నాను. నేను మాటిస్తే నెరవేర్చి తీరుతానని మీకు తెలుసు. నా ప్రాణం అడ్డేసైనా అఖిల్ని కాపాడుకుంటాను. ఇక మీరు ధైర్యంగా ఉండండి, సరేనా?